సారీ. అలా కాదు. నింద వేసింది నువ్వు, అవమానించింది నువ్వు, పరువు పోయేలా చేసింది నువ్వు. కాబట్టి తగ్గి తలొగ్గి క్షమాపణ చెప్పటం నీ ధర్మం. నీ ధర్మం. పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నా వల్లే జరిగింది. క్షమించండి కన్యాకుమారి గారు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు. ఇదంతా కేవలం క్షమాపణ చెప్పడంతోనే సరిపోదు. మీరు మమ్మల్ని క్షమించామని చెప్పడానికి ఒక చిన్న పని చేస్తే చాలు. మా తరఫున కొన్ని గిఫ్ట్లు ఇస్తాం. మీరు కాదనకుండా తీసుకుంటేనే మమ్మల్ని క్షమించినట్టు అర్థం చేసుకుంటాను. అశోక్, పొరపాటు జరిగింది. క్షమించండి కన్యాకుమారి గారు. ఏమైందక్కా? పోలీసుల్ని తీసుకెళ్ళావా? ఆ భానుమతిని, ఆ పూర్ ఫ్యామిలీని అరెస్ట్ చేయించావా? ఈ జీవితంలో మీ జోలికి రానని ఆ పొగరుబోతు భానుమతి నీ కాళ్ళ మీద పడిందా? నువ్వు వెళ్ళాక అనుకున్నది సాధించకుండా తిరిగొస్తావా? ఈ పాటికి పోలీసులు భానుమతిని, ఆ ఫ్యామిలీని సెల్లో పడేసి పిచ్చి పిచ్చిగా కోటింగ్ ఇచ్చుంటారు. నువ్వు వెళ్ళిందే నయమైందక్కా. ఏజే మాతో ఏవేవో గిఫ్ట్ బాక్సులు మోయించాడు. అవునక్క, నువ్వుంటే నీతోనూ మోయించేవాడు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వే క్షమాపణ చెప్తే మర్యాదగా ఉంటుంది. సారీ. అలా కాదు. అసలు ఆ గిఫ్ట్ బాక్సుల్లో ఏం ప్యాక్ చేయించాడో కూడా తెలీదు. సర్లే అక్క, వదిలే. ఇలా ఇవ్వు. నువ్వు ఖచ్చితంగా భానుమతిని అరెస్ట్ చేయిస్తావని తెలిసే సెలబ్రేట్ చేసుకుందామని స్వీట్ తయారు చేశాను. తీసుకో అక్క. ఆ భానుమతి ఫ్యామిలీకి ఇచ్చాడు. పైగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసి కూడా గిఫ్ట్లు ఇచ్చాడా? నేను గెలిచాననుకుంటున్నారు కదో? లేదు. ఈ దక్ష జీవితంలో మొట్టమొదటిసారి ఓడిపోయి తలంచుకొని తిరిగొచ్చింది. ఏజే జీవితంలో
ఏనాడు చేయని పని చేశాడు. అరెస్ట్ చేయించాలనుకున్నందుకు తప్పంతా నాదే అన్నాడు. పోలీసులని తిప్పి పంపించేశాడు. ఎందుకు పనికిరాని ఆ మనుషులకి నాతో సారీ చెప్పించాడు. సారీ. అలా కాదు. క్షమించండి కన్యాకుమారి గారు. నీతో సారీ చెప్పించాడా? అది వాళ్ళకి, ఆ భానుమతి పేరెంట్స్ కి. నీతో ఓ మై గాడ్, ఏమైందక్క ఏజేకి? నాతో సారీ చెప్పించడమే కాదు, ఏజే స్వయంగా సారీ చెప్పాడు. పోయిన పరువు తిరిగి రాదని తెలుసు. అయినా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి. ఏజే, మన ఏజే భానుమతి ఫ్యామిలీకి సారీ చెప్పడం ఏంటక్క? ఏజే లైఫ్ లో మొట్టమొదటిసారి సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకన్ని గిఫ్ట్లు ఇచ్చాడు? ఏదో ఉంది మన దగ్గర. ఏజే ఏదో దాస్తున్నాడు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఏం దాస్తున్నాడో, ఎందుకు దాస్తున్నాడో? ఆ కుటుంబం అంటేనే పడనివాడో వాళ్ళ దగ్గరికెళ్ళి సారీ చెప్పడం ఏంటి? ఏజేకి ఆ భానుమతికి మధ్య ఉన్నది గొడవే కదా, కాదా? అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమించే స్వతంత్రం ఎలాగో లేదు, కనీసం ఏడవడానికి కూడా స్వేచ్ఛ లేదా? లేదు, అసలు ఏడవడానికి వీల్లేదు. నరకాసురుడు చేస్తే దీపావళి చేసుకుంటారు, రావణాసురుడు చేస్తే పండగ చేసుకుంటారు. ఇలాంటి మోసగాడు దూరమైపోతే నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. వాడు చచ్చాడనుకుని వెళ్ళి తలస్నానం చేయి. ఏయ్ భాను, ఎక్కడి నుంచి? అడిగింది గోడని కాదు, నిన్నే. అరే, ఇన్ని గిఫ్ట్స్ ఎక్కడివి? ఆగు, ఆ ఏజే ఇంటికెళ్ళావా? మళ్ళీ గొడవ పడ్డావా? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? డబ్బున్న వాళ్లతో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు భయపడ్డట్టు ఏమీ జరగదు మమ్మీ. ఏమీ జరగదా? నీ మటుకు నువ్వెళ్ళి ఆ ఇంటి మీద పడి రచ్చ రచ్చ చేసొస్తే ఆ ఇంటి పెద్ద కోడలు పోలీసులతో పాటు మనింటి మీద పడి నానా రభస చేసింది. భానుమతి, ఏంటి? నన్ను మీ నాన్నని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని తీసుకొచ్చింది తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, మేడం, మీ దగ్గర వారెంట్ ఉంది కదా? ఉంది మేడం. ఇంకేం చూస్తున్నారు సార్? వెంటనే అరెస్ట్ చేయండి ఇద్దరిని. ఎందుకు? ఎందుకంటావేంటి? మీ నాన్న నిన్ను కన్నందుకు, నేను నిన్ను పెంచినందుకు. మమ్మీ, సరిగ్గా చెప్పు మమ్మీ. ఆవిడ మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుందా? మీరేం చేశారు మధ్యలో? వాళ్ళంతటి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని నన్ను నిందిస్తారు. పైపెచ్చు
మిమ్మల్ని ఇబ్బంది పడతారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడే వెళ్ళి ఎక్కడికెళ్తావు? ఆ ఇంటికే వెళ్తాను. మిమ్మల్ని అరెస్ట్ చేయించేంత తప్పు మీరేం చేశారని అడుగుతాను. ఇంకా ఇదే పనా నీకు? ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకొంటినమ్మ వాయినం. ఎప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉండాలా? అవసరం లేదు. కోడలికి అతనే బుద్ధి చెప్పాడు. ఎవరు? ఆ ఏజే. తగ్గి తలొగ్గి క్షమాపణ చెప్పటం నీ ధర్మం. ఇక్కడికొచ్చాడా? అవును, అంతేకాదు ఇందులో రాసిందంత అబద్ధమని, వీళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుడు వార్త చేరిందని మనం వీళ్ళందరినీ క్షమాపణ కోరినట్టు రేపొద్దున ఇదే పేపర్లో న్యూస్ రావాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి కేసుని వాపస్ తీసుకుంటామని పోలీసుల్ని పంపించి ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చి వెళ్ళాడు. ఆ హిట్లర్ సారీ చెప్పాడా? ఏ అందరూ నీలాగే ఉంటారా? వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటారా? అతను సారీ చెప్పడమే కాదు, కోడలతో కూడా సారీ చెప్పించాడు. సారీ. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేం అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. అక్కడ వర్కౌట్ కాలేదని ఈ రూట్లో ఇక్కడికొచ్చి ఎంత తెలివి చూపించాడా? ఏంటి? అతన్ని మీరు నమ్మారా? ఎలా నమ్మారు మమ్మీ? వాళ్ళింట్లో అతన్ని అవమానించానని నా గురించి పేపర్లో చెడుగా రాయించాడు. అలా ఎందుకు రాయించావని గొడవ పడొస్తే ఇంటికి పోలీసుల్ని పంపించి బెదిరించాడు. పోలీసుల్ని తీసుకొచ్చింది అతను కాదు మమ్మీ, అతనికి తెలియకుండా ఆ ఇంట్లో చీమ కూడా చక్కెర ముట్టదు. చాలా ఆపు. నువ్వు తిని కూచోలేక ఇంటి మీదికి తద్దినం తెచ్చిపెడితే అతనే వచ్చి పరువు నిలబెట్టాడు. లేదంటే ఈ పాటికి నేను మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఊచలెక్క పెట్టేవాళ్ళం. అతను మంచివాడే. నువ్వే కేక్ మొహాన కొట్టి పేపర్ మొహాన కొట్టి గొడవ పెంచుకుంటున్నావు. అయ్యో, జరిగింది చాలు, ఇక్కడితో ఆపేసేయ్. మమ్మీ, ఆ హిట్లర్ మంచితనం ముసిగేసుకుని వచ్చాడా? గిఫ్ట్ కవర్తో తన దుర్మార్గాన్ని ప్యాక్ చేసుకుని తెచ్చాడా? చెప్తా, బాగా బుద్ధి చెప్తా. నేను, నా పేరు భానుమతి. నువ్వు కాల్ చేస్తావు నాకు తెలుసు. మీకు అదొక్కటే తెలుసు. అంతకు మించి ఈ భానుమతి గురించి ఏమీ తెలీదు. పావురాలకు గింజలు చల్లినట్టు నా ముందు, మా వాళ్ళ ముందు మీరు డబ్బు వెదజల్లాలనుకుంటే ఇదిగో ఇలాగే చేయి కాల్చుకుంటారు. గరిటె చేతిలో ఉన్నంత మాత్రాన వంట పూర్తయిపోదు. డబ్బు చేతిలో ఉన్నంత మాత్రాన మీకు నాకు పెళ్ళైపోదు. అక్కడ కూడా ఏదో చేయి జారినట్టుంది. మీరు మీ బిజినెస్లో సక్సెస్ అయ్యుండొచ్చు, కానీ నన్ను అంచనా వేయడంలో మాత్రం మీ లెక్క తప్పింది మాస్టారు. రాజు తలుచుకుంటే కానుకలకు కొదువు లేదని మీరు ఏవేవో ఖరీదైన బహుమతులు డోర్ డెలివరీ చేసెళ్లారు.
కానీ మీ బహుమతులు రిజెక్ట్ చేస్తుంది ఈ భానుమతి. పెళ్ళంటే బఫే భోజనం కాదు, వడ్డించిన విస్తరి చూసి కడుపు నింపుకోవడానికి. మీరు మీ ఐశ్వర్యాన్ని కూడా ఇలాగే వడ్డిస్తే ఆ ముష్టి తీసుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. స్క్రబ్బర్తో తోమండి, క్లీన్ అవుతుంది. పనిలో పనిగా మీ మెదడ్ని కూడా ఓ స్క్రబ్బర్తో రుద్దండి, షార్ప్ అవుతుంది. డబ్బుందన్న అహంకారంతో బజారులో వస్తువుని కొన్నట్టు ఒక ఆడపిల్ల జీవితాన్ని కొనాలనుకుంటే ఆ బేరం నేరం. మీరు మా ఇంటి ముందు గెడ్డం పెరిగి నేలనంటేదాకా, మీ చుట్టూ పుట్ట గుట్టలా పెరిగిపోయేదాకా కూర్చుని తపస్సు చేసినా నన్ను మాత్రం ఎప్పటికీ ప్రసన్నం చేసుకోలేరు. నాతో పెళ్లి జరగనే జరగదు. జరుగుతుంది. నీ పెళ్లి ఏజే అంటే అభినవ్ జాగర్లమూడి ఉరఫ్ హిట్లర్తోనే జరుగుతుంది. చెప్తే అర్థం కాదా? మీలాంటి వాళ్ళు 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, మీ డబ్బు చూసి ఎవ్వరూ గౌరవించరు. రెండోది, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవ్వరూ లొంగరు. మూడవది, నో అనే ఒకే ఒక్క ఇంగ్లీష్ అక్షరానికి అర్థమేంటో తెలుసా? కాదు, లేదు, జరగదు అని. అర్థమైందా? అయింది. నిజమే, నో అనే అక్షరానికి నాకు అర్థం తెలీదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ విషయంలోనూ ఎవరూ నా ముందు నిలబడి నో అనలేదు. ఆ మాట అనడానికి వాళ్ళు భానుమతి లాంటి వాళ్ళు కాదు. బహుశా మీరు నో అనిపించుకున్నది జీవితంలో ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. చాలా విషయాలు మొదటిసారే మొదలవుతాయి, పాతబడే కొద్దీ అలవాటవుతాయి. ఇది పాతబడేదాకా మీరు నో అనిపించుకుంటూనే ఉండద్దు. ఇదే కాదు, ఏదైనా ఎప్పుడైనా సరే మీ ప్రతి ప్రయత్నాన్ని నేను నో అనే అంటాను. ఒకే ఒక అక్షరం, నో. గుడ్ నైట్. మీ ప్రతి ప్రయత్నాన్ని నేను నో అనే అంటాను. నీ ప్రయత్నం ఫెయిల్ అయింది కదా? ఇది పాతబడేదాకా మీరు నో అనిపించుకుంటూనే ఉండద్దు. ఏం ఆలోచిస్తున్నావు నాన్నా?
ఏం లేదు జయమ్మా, ఏం లేదు. భగవంతుడా, నా బిడ్డని సంతోషంగా ఉంచే తోడుని ఎక్కడో అక్కడ పుట్టించే ఉంటావు కదా. నన్ను నీ దగ్గరికి రప్పించుకునే లోపే ఆ తోడుని నా కొడుకు దగ్గరికి పంపించు. అంజలి, అంజలి,